భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ఉధృతంగా పెరుగుతుంది. నిన్న రాత్రి 10 గంటలకు గోదావరి నీటి మట్టం 48 అడుగులు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. రాత్రి నుండి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలం తూరుబాక గ్రామం వద్ద రహదారిపైకి వరద నీరు చేరడంతో దుమ్ముగూడెం, చర్ల, వాచేడు, వెంకటాపురం మండలాలకు రాకపోకలు స్తంభించాయి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. నిన్న ఉదయం నుంచి కూడా ఒకటో ప్రమాద హెచ్చరిక కొనసాగింది. నిన్న రాత్రి 10 గంటల సమయంలో అయితే 48 అడుగులు చేరడంతో అయితే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసిన పరిస్థితి. ఇంకా వరద ప్రవాహం నైట్ నుంచి కొనసాగుతూనే ఉంది. దీంతో పాటు ఈ యొక్క ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి కాళేశ్వరం కావచ్చు, ఇటు లక్ష్మీ బ్యారేజ్, ఇటు సమ్మక్క బ్యారేజ్, ఎస్ఆర్ఎస్ ప్రవహించడంతో అయితే కింద దిగువకైతే గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు చేరే విధంగా అయితే చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే మనం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క భద్రాచలం నుంచి వెంకటాపురంకి వెళ్లే రహదారి మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రధాన రహదారి ఈ యొక్క భద్రాచలం నుంచి ఈ యొక్క ఆంధ్రాతో పాటు ఇటు వెంకటాపురం చర్లాకి వెళ్లాల్సినటువంటి ప్రధాన రహదారి ఇదంతా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. గోదావరి ఏదైతే బ్యాక్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ గోదావరి ఫ్లోటింగ్ వల్ల ఈ యొక్క ప్రవాహం కూడా ఇటువైపు కొనసాగుతున్న పరిస్థితి. ఉన్నటువంటి రాకపోకలు కూడా నిలిచిపోయారు. ఇక్కడ దుమ్ముగూడెం పోలీసులు కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ మన తెలంగాణ ఆంధ్ర పోలీసులు కూడా ఇక్కడ పహారా కాస్తున్న పరిస్థితి. ఎవరిని కూడా ఈ యొక్క రోడ్డు మార్గాన వెళ్లే విధంగా వెళ్లకుండా అయితే పహారా కాస్తున్న పరిస్థితి. ఇదిలానే కొనసాగితే ఇంకో ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన భద్రాచలం సంబంధించిన గ్రామాలు కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇటు మళ్ళీ అశోకపురం నుంచి కూడా ఈ యొక్క అశోకపురము సార్పాకి వెళ్లే రహదారి కూడా బ్యాక్ వాటర్ గోదావరి బ్యాక్ వాటర్ రావడంతో అయితే అక్కడ కూడా ప్రధాన రహదారి కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఇటు ఆంధ్ర నుంచి భద్రాచలం నుంచి ఆంధ్రాకి వెళ్ళేటువంటి నెల్లిపాక రోడ్డు కూడా పూర్తిగా నీట మునగడంతో ఎక్కడికక్కడ వాహనాలు కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇది ఇలానే కొనసాగితే మాత్రం ఈ యొక్క రహదారి ఇంకా పూర్తిగా నీట మునిగే అవకాశం ఉంది. పక్కన ఉన్నటువంటి గ్రామాలు కూడా బ్యాక్ వాటర్ వచ్చి చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా పునరావాస కేంద్రాలు తరలించే విధంగా అయితే ఇక్కడ అధికారులు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ జిటిసి పాటిల్ కూడా ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంతాన్ని కూడా పరిశీలించిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటు ఏదైతే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు వారికి ఎవరికి కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అయితే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క అయ్యప్ప కాలనీ, కొత్త కాలనీ, సుభాష్ నగర్ ప్రాంతాల్లో కూడా బ్యాక్ వాటర్ వచ్చే నేపథ్యంలో అయితే మూడో ప్రమాద హెచ్చరిక చేరువలో ఉన్న నేపథ్యంలో అయితే అక్కడ బ్యాక్ వాటర్ వచ్చే గోదావరి వాటర్ మొత్తం కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా గ్రామాలను అక్కడ కూడా ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా అయితే అధికారులు చర్యలు చేపడుతున్న పరిస్థితి. ఇలానే సాయంకాలం వరకు కూడా గోదావరి ప్రస్తుతం అయితే గోదావరి నిలకడగా కొనసాగుతుంది. 10-20 పాయింట్ల వద్ద గంటకి 10 నుంచి 20 పాయింట్ల వరకే పెరుగుతున్న నేపథ్యంలో అయితే అయినప్పటికీ కూడా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఏ సమయంలోనే గోదావరి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ఇక్కడ అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఈ యొక్క భద్రాచలం కరకట్ట పైన కూడా పూర్తిగా పోలీసు సిబ్బంది కూడా పహారా కాస్తున్నారు. గజయితగాళ్ల సైతం కూడా అక్కడ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ పహారా కాస్తున్న పరిస్థితి. ఏమైనా సాయంకాలం వరకు గోదావరి ప్రవాహం అయితే కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కంచు శ్రీనివాస్, తిరుపతిరావు, జీ తెలుగు న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.